నిన్న వచ్చేసి శంకర్ రెడ్డి ఒకవైపు, రాజారెడ్డి ఒకవైపు ఇద్దరు పొలాల్లో గొడవ పడినారు. దీనికి కారణం వచ్చేసేసి గతంలో సంజీవరెడ్డి ప్లస్ వాళ్ళ 4 అన్నదమ్ములు ప్లస్ అదే వీధిలో బజ్జిరెడ్డి అని వాళ్ళ దాయాది ఉంటాడు. దాయాది వాళ్ళకి గొడవలు ఉండేవి. దాయాది అతను హౌస్ అమ్ముకొని రాజారెడ్డి అనే వ్యక్తికి ఇచ్చిపోయాడు. దీని కారణం ఏంటంటే ఆ వీధిలో అందరూ వాళ్ళే ఉండడం వల్ల ఒక గవర్నమెంట్ సీసీ రోడ్డు పైన రోడ్డు బ్లాక్ చేసి వాళ్ళు అడ్డంగా కట్టేశారు. దాన్ని పంచాయతీ సెక్రటరీ వాళ్ళు కోర్టు నుంచి దాని యొక్క లీగల్ ఒపీనియన్ తెచ్చుకొని దాన్ని డెమాలిష్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు సంజీవరెడ్డి వాళ్ళ కొడుకు అంతా కలుసుకొని గవర్నమెంట్ ఏ పర్మిషన్ లేకుండా డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించుకున్నారు. వీళ్ళు నిర్మించుకోవడం వల్ల రాజారెడ్డి ఇంటి ముందర నీళ్లు స్టక్ అయిపోయాయి. ఆ విషయంలో గొడవ జరిగింది తప్ప దీంట్లో ఎటువంటి ఏ పార్టీని లేదు, టీడీపీ లేదు, వైసీపీ లేదు. ఇది ప్యూర్లీ డ్రైనేజీ విషయంలోనూ వాళ్ళ విషయంలోనూ వాళ్ళ యొక్క బంధువులు ఇల్ ఫీలింగ్స్ వల్ల గొడవలు జరిగాయి. కానీ దీంట్లో ఎవరిపై దాడి చేసిండేది పార్టీ పరంగా ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ కేసు అయితే కూడా వాళ్ళకి భయం లేదంటే ఆల్రెడీ వాళ్ళకి కొట్టాలంటే గుడ్డలు తీసుకొని డైలీ తిరుగుతున్నారంటే గొడ్డలి తీసుకొని ఎలా ఉంటారు చెప్పండి. ఇప్పుడు ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళు 4 ఇండ్లు ఉన్నాయి అక్కడ, 4 అన్నదమ్ములు. ఈ రాజారెడ్డి అనేవాడు ఒక ఇండ్లే ఉంటుంది అక్కడ. ఇరు పార్టీల మీద కేసులు పెట్టాం కానీ ఒక పార్టీకి సపోర్ట్ చేయడం ఉండదు. ముందు ఉన్న కేసులో కూడా ఇరు పార్టీల పైన కూడా కేసులు ఉన్నాయి. మరి వాళ్ళకి ఏమేందుకు అన్యాయం చేస్తామని చెప్పండి. గొడ్డలు పట్టుకొని తిరుగుతూ ఉంటే వచ్చి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయమనండి. అయితే వీడియో తీసుకొని కంప్లైంట్ చేయమనండి. చూపించండి. అది ఎందుకు ఇద్దరిపైన కూడా కేసులు పెట్టాం కదా, గతంలో ఇద్దరిపైన కేసులు పెట్టాము. ఇప్పుడు డ్రైనేజీ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేసుకోవాలా, అలా స్టక్ చేసేసి మన ఇంటి ముందర నీళ్ళు నిలిచేలాగా చేయడం కూడా తప్పు కదా. మనం ఫస్ట్ మనం కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ కరెక్ట్గా ఉంటాయి. వాళ్ళు కరెక్ట్గా లేకోకుండా ఎస్ఐ చేయాలంటే ఎందుకు సపోర్ట్ చేస్తారండి? రోడ్డు పైన ఇది వాళ్ళు నిర్మించడము, డ్రైనేజ్ వ్యవస్థ ఇష్టాధారం కొద్దీ గవర్నమెంట్ పర్మిషన్ లేకోకుండా కట్టేసుకొని వేరే వాళ్ళ ఇంటి దగ్గర నీళ్ళు స్టక్ చేయడము ఎందుకు సపోర్ట్ చేస్తారండి పోలీసులు? వీటికి అతను చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ని సపోర్ట్ చేస్తే పోలీసులు మంచోళ్ళ కాదు కదా. కాబట్టి దాంట్లో ఏముండదు. అది అలా అవన్నీ కప్పెట్టుకోవడానికి ఇవన్నీ ఎస్ఐ సపోర్ట్ చేయలేదని చెప్తూ ఉంటారు. మరి ఎన్నిసార్లు వచ్చారంటే స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి? ఇంతవరకు ఒకసారి గొడవ పడినారు, కేసు పెట్టాం, ఇరు పార్టీల పైన పెట్టాం. అప్పటి నుంచి ఇప్పటివరకు లేదు. నిన్న గొడవ పడే వాళ్ళు ఇరు పార్టీల పైన కూడా కేసు పెట్టాం. ఎవరిని దీంట్లో చట్టపరంగా ఎవరిని వదిలేదేమి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ఐ కే రామాంజనేయులు.